ప్రైజ్ ది లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకుని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం అంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టము, మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా. కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా. మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దాం. అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదామండి. ప్రార్థనలో కూర్చునే ముందు ఎవ్వరి మీద కోపం కానీ, ద్వేషం కానీ, అసహనం కానీ ఉంచుకోవద్దు. ఎవరితోనన్నా మనస్పర్ధలు ఉంటే మొదట వాళ్లతో సమాధాన పడిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి. అలాగే మనుషుల మీద మీరు ఆధారపడొద్దు. ఎందుకంటే తండ్రి బైబిల్లో రాపించి పెట్టాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని. నేను పాపిని, కానీ ఫలానా వాళ్ళు పరిశుద్ధులు, వాళ్ళు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నా సమస్య పోతుంది అనే ఆలోచన మాత్రం మీకు రానివ్వద్దండి. ఎందుకంటే నేను చెప్పట్లేదు, తండ్రే చెప్పాడు. ఏ భేదము లేదు, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు, అందరూ పాపం చేశారు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాము. కానీ మీ అంతటా మీరే దేవుని పాదాల దగ్గర కూర్చొని మీకున్న సమస్య కన్నీటితో తండ్రి పాదాల దగ్గర పెట్టండి. మీకున్న అవసరత కన్నీటితో దేవుని పాదాల దగ్గర చెప్పండి. ఖచ్చితంగా తండ్రి జవాబిస్తాడు. నా ప్రార్థన వినడు నా తండ్రి అని అస్సలు అనుకోవద్దు. ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా తండ్రి పాదాల దగ్గరికి రావాలన్నది తండ్రి కోరిక. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే మనుషుల దగ్గరికి వెళ్తున్నాము. ఫలానా చోటుకి వెళ్తే నా సమస్య పోయిద్ది, ఫలానా వాళ్ళు ప్రార్థన చేస్తే నాకు నా అవసరత తీరిద్ది అని మనుషుల వైపు చూస్తున్నాము. మనుషుల వైపు చూడొద్దు, తండ్రి చెప్తున్నాడు. అందుకే ఆ గ్రహింపు మనకు ఉండాలని. ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. కానీ మనం చేసిన తప్పు, మనకున్న అవసరత, మనకున్న కష్టం దేవుని పాదాల దగ్గర పెడితేనే, కన్నీటితో పెడితే చాలు, ఖచ్చితంగా తండ్రి జవాబిస్తాడు. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి గడిచిన ఈ దినమంతా మీ చల్లని కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం అయ్యా. పగలు మేఘస్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు. రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి ఏ పాటి వారమయ్యా, మీ దృష్టిలో మేము ఉండడానికి ఆకాశ సింహాసనం మీద ఆసీనులయ్యున్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి, మీ దృష్టిలో మేము ఉండడానికి, ఇంత క్షేమంగా మమ్మల్ని తీసుకురావడానికి మాకన్నా గొప్ప గొప్పవారు, మాకన్నా జ్ఞానము గల వాళ్ళు, బలవంతులు, ధనవంతులు కూడా ఎంతో మంది క్షేమంగా ఇంటికి చేరుకోలేదని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారు కాదు నా తండ్రి, అయినా సరే మమ్మల్ని క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవించారో, ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. బిడ్డలు నా ప్రభు వారి హృదయాన్ని ఎలా కృమ్మరించాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం నడుచుకోవట్లేదు. మీరు ఏం మాట్లాడుతున్నారు మాతో? మేము నా జీవితంలో అలాంటి పరిస్థితి, అలాంటి తప్పు నేనేమన్నా చేస్తున్నాను, నన్ను సరి చేసుకోమని నా తండ్రి నాతో చెప్తున్నాడా అని గ్రహించుకోలేని స్థితిలో ఉన్నాం నా తండ్రి. బలి అర్పిస్తున్నాం కానీ నా ప్రభు మాట వినట్లేదు నా తండ్రి. మాట ఎంత శ్రేష్టమో మీరు చెప్పారు. మాట వినడం వల్ల నా తండ్రి శ్రేష్టమైన దాన్ని మేము చేయడానికి ఆ మనసును మాకు అనుగ్రహించు నా ప్రభా. మీ ఓర్పు, మీ సహనం, మీరెంత పవిత్రంగా జీవించారు, ఎంత పరిశుద్ధంగా జీవించారు, ఎంత క్షమించారు నా తండ్రి. మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళని కూడా క్షమించి మరలా ప్రేమించారు. అటువంటి మీ హృదయాన్ని నా ప్రభా మాకు అనుగ్రహించండి నా తండ్రి. ఈలోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమైన నా తండ్రి, ఈలోక జ్ఞానాన్ని మాకులో తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభా. అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరు ఆత్మీయతలో ఎదగాలి నా ప్రభా. ప్రతి ఒక్కరు మీకు దగ్గర అవ్వాలి, ప్రతి ఒక్కరు మీ మీదే ఆధారపడాలి. సమస్య వచ్చినప్పుడు మనుషుల వైపు చూడకుండా మనుషుల నమ్మకం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా. మనుషుల వైపు చూడకుండా మనుషుల తోడు బిడ్డలు కోరుకొని వద్దు నా తండ్రి పాదాల దగ్గరకు నేను వెళ్తాను. నేను ఎక్కడ తప్పిపోయాను నా తండ్రి నన్ను సరి చేస్తాడు. పశ్చాత్తాపపడే మనసు నా తండ్రి నాకు ఇస్తాడు. నాకున్న సమస్య తీసివేసి నా కుటుంబాన్ని నా తండ్రి కడతాడు అనే విశ్వాసాన్ని, ఆలోచన నా ప్రభా బిడ్డలో కలిగించండి నా తండ్రి. అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రతి విషయంలో నా ప్రభా జాగ్రత్తగా ఎలా నడుచుకోవాలి బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. మీ మాట చొప్పున మీరు మిమ్మల్ని వెంబడించమన్నారు, కానీ
మేము నా తండ్రి లోకాన్ని వెంబడిస్తున్నామయ్యా, లోక ఫ్యాషన్లోనే జీవిస్తున్నాం. అది తప్పు కాదులే అనే భ్రమలో ఉన్నాం నా తండ్రి. అపవాది భ్రమలో ఉన్న, అపవాది చేతిలో ఉన్న మమ్మల్ని యేసు నామంలో విడిపించి నా ప్రభ మీ ఎడల మీ వైపు నా తండ్రి మా హృదయాలు తిప్పండి నా ప్రభ. లోకాన్ని అసహించుకొని యెహోషువ గారు చెప్పిన రీతిగా మీరు ఎవరినైనా పూజించండి, ఎవరినైనా సేవించండి, కానీ నేను నా ఇంటి వారు యెహోవానే సేవించేదము అని చెప్పారు. అటువంటి విశ్వాసమైన నా ప్రభ మనసుని నా తండ్రి మాలో కలిగించండి నా ప్రభ. లోకంలోకి ఎంతమంది ఎంత ఫ్యాషన్లో లోకాన్ని ఎంతమంది వెంబడించినా సరే అది తప్పు అని నా తండ్రి చెప్తున్నాడు. మీరేమైనా చేసుకోండి, కానీ నేను, నా కుటుంబం, నా ఇంటి వారంతా నా తండ్రి చెప్పినట్టే మేము జీవిస్తాం అని తీర్మానం చేసుకొని ఆ ప్రకారంగా జీవించి అటువంటి హృదయాలు నా ప్రభ స్థిరమైన ఆలోచన మాలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ మా కళ్ళ ముందే దారి తప్పిపోతున్న వాళ్ళు నా తండ్రి సరిచేయాలి అనే ఆలోచన మాకు అనుగ్రహించండి నా తండ్రి. మా కళ్ళ ముందే వాళ్ళు దారి తప్పుతుంటే వారిని సరిచేయాలనే పరిస్థితిలో ఉన్నామయ్యా. మాలో ఉన్న భయాన్ని, పిరికితనాన్ని తీసివేసి నా ప్రభ సింహము వంటి ధైర్యాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. తప్పు మాదేనయ్యా. బాల్యంలో ఉన్నప్పటి నుంచి వాళ్ళని గద్దించకుండా నా ప్రభా వదిలేసాం నా తండ్రి. ఇప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తున్నారని ఏ తల్లిదండ్రులు అయితే బాధపడుతున్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. ప్రతి యవనస్త్రీ నా ప్రభా మీకు లోబడాలి మొదట, తర్వాత మీరు చెప్పిన మీ మాటకు నా తండ్రి తల్లిదండ్రులకు లోబడి జీవించమన్నారు నా ప్రభా. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుషమంతుడు మగునట్లు నీ తండ్రి నీ తల్లిని సన్మానించుము అని చెప్పిన దేవ. తల్లిదండ్రులకి నా ప్రభ లోబడకుండా జీవించే ఎంతో మంది బిడ్డలు ఉన్నారు నా తండ్రి. ఒక గద్దింపు చేసిన వారిని తల్లిదండ్రులకి పెద్దవాళ్ళకి లోబడి మనసు నా ప్రభ నూతన హృదయం బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి. చెడుదారిలో ఎవరైతే నడుస్తున్నారు, త్రాగుడికి ఎవరైతే బానిసలయ్యారు, చెడు స్నేహాలు చేస్తున్నారు, చెడు సంబంధాలు పెట్టుకున్నారు, చెడ్డవారితో చెడిపోయిన బిడ్డలతో నా ప్రభ ఎవరైతే తిరుగుతున్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. ఒక గద్దింపు చేసైనా నా ప్రభ, ఒక చెంపదెబ్బ కొట్టైనా సరే నా తండ్రి ఆ చెడు దారి నుంచి నా ప్రభ, చెడు వ్యసనాల నుంచి బిడ్డలు విడిపించి నా ప్రభ నూతన ఆత్మని, నూతన హృదయాన్ని నా ప్రభ బిడ్డలు కలిగించండి నా తండ్రి. అపవాది బంధకాల నుంచి బిడ్డలు విడిపించి నా ప్రభ నీతిగా ఎలా జీవించాలి, మీకు ఇష్టలుగా ఎలా జీవించాలో నా తండ్రి, నెమ్మది కలిగి ఎలా జీవించాలో నా ప్రభ నూతన జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు కార్యం చేసే వరకు నా ప్రభ ఆ కుటుంబస్తులు నా తండ్రి ఓర్పు సహనంతో మీ ఎడల నా ప్రభ నిరీక్షణ కోల్పోకుండా, విశ్వాసాన్ని కోల్పోకుండా ఖచ్చితంగా నా తండ్రి నా బిడ్డలు మారుస్తాడు, ఖచ్చితంగా నా తండ్రి నా భర్తను మారుస్తాడు, ఖచ్చితంగా నా తండ్రి నా కుటుంబాన్ని కడతాడు, ఖచ్చితంగా నా తండ్రి నన్ను అర్థం చేసుకునే మనసు నా వాళ్ళకి ఇస్తాడు అని నా ప్రభ మీ ఎడల విశ్వాసాన్ని నా ప్రభ బిడ్డల్లో నూతన పరిచి బలపరిచి నా తండ్రి నిరీక్షణతో ఎదురు చూసే హృదయాన్ని నా ప్రభ బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ మాలో ఉన్న అపనమ్మకాన్ని, అవిశ్వాసాన్ని తీసివేటి నా తండ్రి మీ ఎడల పూర్తి విశ్వాసాన్ని నా ప్రభ మాలో కలిగించండి నా తండ్రి. ఎన్ని సమస్యలు ఎదురైనా నా ప్రభ, ఎంత భయంకరమైన శ్రమల గుండా వెళుతున్నా సరే యోబు గారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని మీరు మా కోసం రాపించి పెట్టారయ్యా. ఒక్క దినమంది ఆయనకున్న సమస్తాన్ని కోల్పోయాడు బిడ్డలతో సహా. అయినా సరే మిమ్మల్ని దూషించలేదు, అయినా సరే అవిశ్వాసిగా మారలేదు నా తండ్రి. ఆయనంత గొప్పవారు కాదయ్యా. అయినా సరే నా ప్రభ మాకున్నది నా ప్రభ సమస్యలు చూసి మిమ్మల్ని బాధ పెట్టకుండా నా తండ్రి, సమస్యల గురించి ఆలోచించకుండా వాటన్నిటి నుండి తప్పించగల శక్తి గల తండ్రి నాకున్నాడు కదా అనే విశ్వాసాన్ని కలిగి ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి కుటుంబ ఆర్థిక పరిస్థితులు మార్చాలని నా ప్రభ మారాలని ప్రార్థించమని అడిగారు, అప్పులు తీరే దారి కోసం ప్రార్థించమని అడిగారు, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఏ విషయంలో బిడ్డలు జారిపోతున్నారు మొదట గ్రహించుకొని సరిచేసుకునే గ్రహింపు నా తండ్రి బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభ. ఎక్కడ నేను దారి తప్పాను, ఎక్కడో నేనే జారిపోయి ఉంటాను, అందుకే నా తండ్రి నన్ను సరిచేస్తున్నాడే కానీ నా మీద కోపంతో కాదు అని గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ఏ దారిలో బిడ్డలు నడుస్తున్నారు ఆ గ్రహింపు బిడ్డలకు ఇచ్చి వారి మనోనేత్రాలు తెరిచి నా ప్రభ పాపపు పొరల నుంచి నా ప్రభ, పాపపు పొరలు తీసివేసి నా తండ్రి బిడ్డలు నా ప్రభ అయ్యో ఈ స్థితిలో, ఈ పరిస్థితులు, ఈ జీవితాన్ని నేను జీవిస్తుంది అని గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చి నా తండ్రి పశ్చాత్తాపడి ఆ
చీకటి జీవితం నుంచి బయటపడిన ప్రభా మీ వెలుగులో బిడ్డలు నడిచేలా మీ కృప అనుగ్రహించండి. ఆర్థికంగా నా ప్రభా మొదట బిడ్డలు వారికి ఉన్న పాపపు జీవితాన్ని ఎరిగి ఉంటే చాలు కదా నా తండ్రి, తెలుసుకుంటే చాలు కదయ్యా. ఆ పాపాన్ని విడిచిపెడితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది కదా నా తండ్రి. ఆ గ్రహింపు బిడ్డలకు అనుగ్రహించి కుటుంబాల్లో ఉన్న అప్పులు ఆర్థిక సమస్యల నుంచి బిడ్డలు విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరు తొందరపాటు కలిగి లేకుండా నా ప్రభ నెమ్మది కలిగి జీవించేలా మీ కృప అనుగ్రహించండి. నీ నోటితో పాపము చేయకుండా నీ నాలుకను జాగ్రత్తగా చూసుకుని అని చెప్పిన దేవా, మా నోటితో పాపము చేయకుండా మా నాలుకను జాగ్రత్తగా ఏది పడితే అది మాట్లాడకుండా నా తండ్రి, మా నోటి మాటలతో ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా బాధ పెట్టకుండా నా తండ్రి, ఎవరిని దూషించకుండా జాగ్రత్తగా చూసుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ మా దేశాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అబ్రహాం గారితో మీరు మాట్లాడారు, నోవాహు గారితో మీరు మాట్లాడారు. కనీసం 5 మంది నీతిమంతులున్నా 10 మంది నీతిమంతులున్నా ఆ పట్టణాలు నేను నాశనం చేయను, ఈ భూమిని నేను నాశనం చేయను అని మీరు మాట్లాడారు నా ప్రభ. ఒక్కసారి మీ మాటలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మీ భక్తులంతా గొప్ప వాళ్ళం కాదయ్యా, వారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే మీరు పక్షపాతి కారు నా ప్రభ. మా దేశంలో జరుగుతున్న ఈ ప్రమాదాలు నా తండ్రి, అగ్ని ప్రమాదాలు కానీ యాక్సిడెంట్లు కానీ నా ప్రభ, ప్రతిదీ మీకు సమస్తము మీరు ఎరిగే ఉన్నారు నా తండ్రి. ఏ శత్రువులు కూడా మా దేశంలోకి చొరబడకుండా నా ప్రభ, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరికి కీడు చేయకుండా నా తండ్రి, మీ శాంతితో మా కుటుంబాలు మా దేశాన్ని నింపండి నా ప్రభ. ఏ శత్రువులు మా దరికి చేరనివ్వరని మీరు చెప్పారు నా తండ్రి. మీరు 2 అంచెల కంచె నా ప్రభ మా దేశం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. శత్రువుల మనసును మార్చి నా ప్రభ సమాధానమైన మనసును బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. మా ఎడల నా ప్రభ బిడ్డలు సమాధానంగా ప్రేమగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు నా తండ్రి మీ ప్రేమ తెలుసుకోవాలి. మొదట మీ శాంతితో నా ప్రభ మా దేశాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మా దేశానికి ఎవరైతే నా ప్రభ కాపుదల ఇస్తున్నారో బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా ప్రభ. మరెవరైతే నా తండ్రి బోర్డర్లో పనిచేస్తున్నారో బిడ్డలకు చురుకుదనాన్ని నా ప్రభ, చురుకైన జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ఏ ప్రమాదాలు ఎటువంటి అనారోగ్య సమస్యల బిడ్డలకు రాకుండా మీ బలము మీ శక్తితో బిడ్డలు నింపడం నా ప్రభ. వారి కుటుంబాలను కూడా మీ కాపుదల ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరు శాంతి సమాధానంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మొదట మీ బిడ్డలు నా ప్రభ శాంతిగా ఉండేలా, ఒకరితో ఒకరు సమాధానంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. సాత్వికులు ధన్యులు అని చెప్పిన దేవ, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం అని చెప్పిన దేవ, సాత్వికులుగా నా ప్రభ మేము మార్చుకుని నా తండ్రి సహోదరులుగా ఒకరి మీద ఒకరికి నా ప్రభ సమాధానాన్ని, ఒకరి మీద ఒకరికి ప్రేమను కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ పని చేసి మీ బిడ్డలే నా ప్రభ ఒకరి మీద ఒకరు దోషణలు చేసుకుంటా ఉన్నారు నా తండ్రి. అపవాది చేతి నుంచి నా తండ్రి బిడ్డలు విడిపించి నా ప్రభ ఒకరి ఎడల ఒకరు సమాధానంతో ఉండేలా, కలిసిమెలిసి ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. యుద్ధాలు మీరు కోరుకోరయ్యా, మీరు శాంతిని మీరు కోరుకుంటారు నా తండ్రి. శాంతిగా ఎలా జీవించాలి, ఏదైనా సమస్య ఎవరికైనా సమస్య వచ్చినప్పుడు మీ పాదాల దగ్గరికి ఎలా రావాలి, ఎలా మీకు మొరపెట్టాలో నా ప్రభ బిడ్డలకు గ్రహింపు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ మీ మాటలు నా ప్రభ తప్పిపోకుండా నా తండ్రి, మీ వాక్యం నుండి తప్పిపోకుండా జాగ్రత్తగా మీ మాట చొప్పున మా జీవితాలు నడుచుకునేలా జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. తగ్గింపు మాటలు, తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు జీవితం, తగ్గింపు చూపులు నా తండ్రి మాకు అనుగ్రహించండి నా ప్రభ. అలాగే ఎవరైతే వివాహాల కోసం ప్రార్థించమని అడిగారో, వివాహం అన్ని విషయాలలో ఘనమైనదన్నారు. మీరు జతపరిచిన వారిని మనుషులు విడదీయరాదు అన్నారు నా తండ్రి. విడదీయరయ్యా, విడిపోరు నా తండ్రి. విడిపోవాలనే ఆలోచన కూడా మీరు రానివ్వరు నా తండ్రి. అటువంటి వివాహాలు మీ చిత్తంలో జరిగించండి నా ప్రభ. వివాహ వయసు దాటిపోతుందని బిడ్డలు భయపడుతున్నారు. అంత డిలే ఎందుకు చేశారు మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. ఒకవేళ లోకస్తులాగా డిలే చేస్తుంటే ఆలోచించి క్షమించండి నా తండ్రి. బిడ్డలు చేసిన తప్పు క్షమించిన ప్రభ, వారికి సరైన జీవిత భాగస్వామి మీ ఎడల భయం భక్తి కలిగిన బిడ్డలను నా తండ్రి బిడ్డలకు జతపరచండి. మీరు జతపరిస్తేనే వారు క్షేమంగా ఉంటారు. మీరు జతపరిస్తేనే ఆ కుటుంబం
ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీరు జతపరిస్తేనే నా ప్రభ బిడ్డలు ఎంత భయంకరమైన శ్రమలు వచ్చినా సరే ఇద్దరు కలిసే ఉంటారయ్యా. మీరు జతపరిస్తేనే మరణించేదాకా మరణం వరకు కూడా నా తండ్రి బిడ్డలు విడిపోరు. నా తండ్రి విడిపోవాలనే ఆలోచన కూడా రాదు నా ప్రభ. అటువంటి వివాహాలు మీ జీవితంలో జరిగించమని మీరు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే విడిపోయిన భార్య భర్తలు ఉన్నారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. మీ మాట పక్కన పెట్టారు కాబట్టి, అయ్యో నా తండ్రి మాట పక్కన పెట్టాను కాబట్టి నాకు ఈ పరిస్థితి కదా అని గ్రహించుకొని పశ్చాత్తాపపడి మీ పాదాల దగ్గర నా ప్రభ క్షమాపణ అడిగే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. విడిపోయిన భార్యాభర్తలు ఎవరైనా సరే మరలా నా తండ్రి నూతన ప్రేమని నూతన నమ్మకాన్ని బిడ్డలకు కలిగించిన నా ప్రభ మరొకసారి జతపరిచిన నా తండ్రి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా ప్రభ వివాహాలు పెట్టుకుని ఉన్నారో ఈ నెల వివాహాలు జరగబోతున్నాయో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. వారి ముందు మీరుంటే చాలు నా తండ్రి. కనాను పెళ్లిలో మీరున్నారు కాబట్టి ద్రాక్షరసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనపడకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చిన దేవా బిడ్డల వివాహాలు ముందు మీరుంటేనే ఆ వివాహాలు సక్రమంగా జరుగుతాయి. ముందు మీరుంటేనే ఆర్థికంగా బిడ్డలు ఇబ్బంది పడరు. వారి ముందు మీరుంటేనే నా తండ్రి ఎటువంటి అప్పుల పాలవ్వరు. సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థించమని అడిగారో నా ప్రభా గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని చెప్పిన దేవా మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే మొదట బిడ్డలు ఎలా జీవించాలి, అసలు నేను ఎలా జీవించాలి, నా తండ్రికి ఇష్టంగా నేను జీవించాలి కదా, నా తండ్రి మాట చొప్పు నేను నడుచుకోవాలి కదా అని గ్రహింపు బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. వాక్యం చదివేటప్పుడే మీరు దేని గురించి మాట్లాడుతున్నారు ఆ గ్రహించుకునే శక్తిని నా ప్రభు గ్రహింపుని బిడ్డలకు అనుగ్రహించండి. ఒకవేళ వారిలో ఏదైనా విషయంలో మీకు నచ్చని విషయం ఉంటే నా ప్రభు నచ్చని క్రియలు ఉంటే నా తండ్రి అవి గ్రహించుకునే గ్రహింపు నా తండ్రి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. బిడ్డల మనోనేత్రాలు తెరిచిన ప్రభ వారు చేస్తున్న క్రియలు మీకు నచ్చని క్రియలు బిడ్డల్లో ఉంటే నా ప్రభ అవి గ్రహించుకొని విడిచిపెట్టే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరు నా తండ్రి హన్నవలే వారి హృదయాన్ని ఎలా కృమ్మరించాలో బిడ్డలకు నేర్పించండి నా ప్రభ. ఎంత అవమానకరంగా మాట్లాడినా ఎంత తక్కువ చేసి చులకన చేసి మాట్లాడినా సరే మనుషుల మాటలను బిడ్డలు లక్ష్య పెట్టకుండా నా తండ్రి పాదాల దగ్గర నేను కనిపెట్టుకుని ఉంటాను. ఖచ్చితంగా నా తండ్రి నా గర్భాన్ని తెరుస్తాడు, నాకు బహుమానం అందిస్తాడు అనే విశ్వాసాన్ని నా ప్రభ బిడ్డలో కలిగించండి నా తండ్రి. అలాగే ఎవరైతే మీ కృపను బట్టి నా ప్రభ గర్భఫలం పొందుకున్నారో మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి రిపోర్ట్ నార్మల్ గా వచ్చేలా, ప్రతి స్కానింగ్ నార్మల్ గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ బిడ్డల నా తండ్రి గతంలో జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకొని భయపడకుండా అయ్యో ఇంతకు ముందు నాకు అబోర్షన్ అయింది కదా ఇప్పుడు అదే అలాగే అయితేమో అని అపవాదు తెచ్చే ఆలోచనల మీద లక్ష్య పెట్టకుండా అటువంటి ఆలోచన చేయకుండా లేదు నా తండ్రి నాతో ఉంటాడు, ఖచ్చితంగా నాకు నార్మల్ డెలివరీని ఇస్తాడు, నా తండ్రికి ఇష్టమైన బిడ్డని నాకు నా తండ్రి అనుగ్రహిస్తాడు అనే విశ్వాసాన్ని బిడ్డలో కలిగించండి నా తండ్రి. బిడ్డల ఆలోచన మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ డెలివరీలకు ఎవరైతే సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీ నా ప్రభు మీరు అనుగ్రహించండి. మనుషులైతే చెప్తారమ్మా నీకు నార్మల్ కాదు అంటారు, కానీ పరమ వైద్యులు మీరుంటే చాలు నా తండ్రి ఖచ్చితంగా బిడ్డలు నార్మల్ డెలివరీగా అయింది. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారయ్యా. అలాగే నా తండ్రి ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే వారు చేస్తున్న వ్యాపారాన్ని 30 60 100 ఫలింపచేయండి నా ప్రభ. బిడ్డలు అన్యాయంగా వ్యాపారం చేయకుండా మీరు చూస్తున్నారనే భయముతో న్యాయంగా నా తండ్రి వ్యాపారం చేసేలా మీ కృప అనుగ్రహించండి. ఎంత సంపాదించినా ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా సరే ఎంత హెచ్చించబడ్డా సరే తగ్గించుకొని ఎలా ఉండాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. గర్వం అహంకారం బిడ్డలకు రానివ్వద్దు నా ప్రభ. అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభ ఎవరస్తులు నా తండ్రి లోకంలో పడిపోతున్నారు, లోకంలోకి జారిపోతున్నారు, ఎవరి కాలంలో మీ కాడిని మోస్తే బిడ్డలకు ఎలాంటి మేలు కలుగుతుందో గ్రహించుకునే హృదయాన్ని జ్ఞానాన్ని నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి. లోకాన్ని అసహించుకుని నా ప్రభ లోకాన్ని వెంబడించకుండా లోక ఫ్యాషన్ లో బిడ్డలు నా ప్రభ జీవించకుండా మీ వైపు చూస్తున్నా తండ్రి మీకు లోబడి పెద్దవాళ్ళకు లోబడి నా ప్రభ తల్లిదండ్రులకు నా ప్రభ లోబడి జీవించే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అని చెప్పిన దేవా బాల్యంలో ఉన్న బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. చిన్నపిల్లల వంటి వారిదే అటువంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్పిన దేవా అటువంటి బిడ్డల నా ప్రభ అలాంటి మనసు
మాకు అనుగ్రహించండి నా తండ్రి. బాల్యంలో ఉన్నప్పటి నుంచే బిడ్డలు మీకు ఇష్టలుగా ఎలా పెంచాలి ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభా. మీ పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది మీ బిడ్డల్ని మీకు ఇష్టలుగా మీరు పెంచుకున్నారు నా తండ్రి. అంత గొప్ప ధన్యత నా ప్రభా మీ చిత్తమైతే మాకు అనుగ్రహించండి నా ప్రభా. మీరు మాకు ఇచ్చిన బిడ్డలు నా తండ్రి మీకు ఇష్టలుగా, మీకు నమ్మకంగా, మీ మీదే ఆధారపడి మీకు లోబడి జీవించి అటువంటి జీవితాలను నా ప్రభా, అటువంటి మనసుని, హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించి ఆ రీతిగా బిడ్డలు పెంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభా విధవరాలి పక్షాన వ్యాజ్యమాడుతానని చెప్పిన దేవా, మరి బిడ్డలు భర్తను పోగొట్టుకుని ఎవరైతే ఉన్నారో నా తండ్రి, ఆ బిడ్డలు భయపడకుండా, బాధపడకుండా, నా తండ్రి నాకున్నాడు కదా, నా పక్షాన నా తండ్రి వ్యాజ్యమాడుతానన్నాడు. అంత గొప్ప శక్తి గల తండ్రి నా పక్షాన ఉన్నప్పుడు నేనెందుకు దుఃఖపడాలి, నేనెందుకు అధైర్యపడాలి అనే ధైర్యాన్ని బిడ్డలకు కలిగించండి నా తండ్రి. వారికి కావలసిన సమస్తాన్ని సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభా తల్లిదండ్రులు లేని బిడ్డలు ఉన్నారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఎవరు బిడ్డలు ఇబ్బంది పెట్టకుండా, ఎవరు వారిని బాధ పెట్టకుండా నా తండ్రి వారికి కావలసిన సమస్తాన్ని మీరే సమకూర్చమని అడుగుచున్నాం నా ప్రభా. లోకంలోకి జారిపోకుండా జాగ్రత్తగా నా ప్రభా మీ అడుగు జాడలో బిడ్డలు ఎలా నడవాలో ఆ గ్రహింపు బిడ్డలకు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరికి బిడ్డల మీద జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరు నా ప్రభా మీకు లోబడి జీవించాలి నా తండ్రి. ప్రతి విషయంలో, ప్రతి రోజు నా ప్రభా ప్రతి ఒక్కరు నా తండ్రి వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని మీకు మనస్ఫూర్తిగా ఎలా కృతజ్ఞతలు చెప్పాలో మాకు నేర్పించండి నా ప్రభా. దావీదు గారి వలె నా తండ్రి మీరు చేసిన ప్రతి మేలు ప్రతి దినము జ్ఞాపకం చేసుకున్నాడు నా తండ్రి. అంత గొప్ప ధన్యత మాకు అనుగ్రహించండి అయ్యా. దావీదు గారు అంత గొప్పవారు కాదయ్యా, అయినా సరే మీరు పక్షపాతి కారు నా తండ్రి. ఆ రీతిగా ఎలా మీకు కృతజ్ఞతలు చెప్పాలో మేము తెలుసుకోవడానికి మా కోసం రాపించి పెట్టిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీరు చేసిన ప్రతి మేలు, అది చిన్నదైనా పెద్దదైనా సరే మర్చిపోయే పరిస్థితి, ఆ మతి మరపు మాకు రానివ్వద్దు నా తండ్రి. మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్దయ్యా. అది గొప్ప జ్ఞానమైన, తెలివైన, గొప్ప పేరు ప్రతిష్టైన, ఆస్తులైన, స్థలాలైనా, పొలాలైనా, అది కుటుంబమైనా సరే, మంచి ఆరోగ్యమైనా సరే నా ప్రభా మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్దయ్యా. ఎప్పుడు ఎల్లప్పుడు మీ మీదే ఆధారపడాలి, మిమ్మల్ని ఆనుకొని నా ప్రభా మీకు లోబడి మీతో కలిసి నడిచి అటువంటి ధన్యత నా ప్రభా మాకు అనుగ్రహించండి నా తండ్రి. ఎప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడే కృపా ధన్యత మాకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి దూర ప్రాంతాలకి, దూర దేశాలకి నా ప్రభు పనుల కోసం, వ్యాపారాల కోసం నా తండ్రి ఉద్యోగాల కోసం వెళ్ళారు బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఊరు కానీ ఊరు, దేశం కానీ దేశానికి వెళ్ళినప్పుడు బిడ్డలు భయపడకుండా, అధైర్యపడకుండా, అయ్యో నా కుటుంబానికి ఎవరు నాకు తోడుంటారు, నాకెవరు తోడుగా ఉంటారు అని నా ప్రభు బిడ్డలు భయపడకుండా నా తండ్రి నాకు తోడుంటాడు, నేను గాఢాంధకారపు లోయలో సంచరించిన నా తండ్రి నాకు తోడుగా రాగలడు అనే విశ్వాసాన్ని, ధైర్యాన్ని బిడ్డలకు కలిగించండి నా తండ్రి. వారి వీసా విషయంలో కూడా ఎటువంటి అడ్డంకులు రాకుండా మీరే ముందుండి నా ప్రభ నడిపించమని అడుగుచున్నాం. వారి పనుల ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి నా ప్రభ. అలాగే నా తండ్రి వారు చేసి ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు, ఉద్యోగం చేస్తున్నారు, ఆ యజమానులకు నా ప్రభ బిడ్డల మీద జాలి దయ పుట్టించండి నా తండ్రి. యోసేపు నా తండ్రి ఒకానొక సమయంలో నా ప్రభ ఈజిప్ట్ దేశానికి నా ప్రభ బానిసగా అమ్మివేయబడినప్పుడు జైలు అధికారికి, ఇంటి యజమానికి నా తండ్రి యోసేపు మీద దయ పుట్టించారు నా ప్రభ. అంత గొప్ప శక్తి గల దేవా మీకే స్తోత్రం. యోసేపు గారు అంత గొప్ప వరం కాదు నా తండ్రి, అయినా సరే మీరు పక్షపాతి గారయ్యా. బిడ్డలు నా తండ్రి దేశానికి వెళ్ళినప్పుడు నా ప్రభ మీరే తోడుగా ఉండి యజమానికి బిడ్డల మీద జాలి దయ పుట్టించి నా ప్రభ వారిని ఇబ్బంది పెట్టకుండా నా తండ్రి వారి మీద ప్రేమ కలిగించమని అడుగుచున్నాం. వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇచ్చే మనసు యజమానులకి ఇవ్వమని అడుగుచున్నాం నా ప్రభ. అలాగే శక్తి లోపం లేకుండా నా తండ్రి నమ్మకంగా నా ప్రభ జీవించి పనిచేసే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతిరోజు ప్రతి క్షణం కూడా నా తండ్రి నాతో ఉన్నాడు అనే తలంపు, గ్రహింపు బిడ్డలకు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. వారితో కలిసి పనిచేసే వాళ్ళకు కూడా బిడ్డల మీద జాలి దయ పుట్టించి వారితో సమాధానంగా ఉండే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం. వారి పనిచేస్తున్న ఆఫీసుల చుట్టూ నా తండ్రి మీ రక్షణ కంచి వేయమని, ఏ ప్రమాదాలు, ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా మీ కాపుదలో ఉంచమని, మీ బలము, మీ శక్తితో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా
ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో నా తండ్రి, వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభ. మీ ఆశీర్వాదంతో భూమిని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు ఆశీర్వదిస్తేనే భూమి సమృద్ధిగా పండిద్దయ్యా. మీరు ఆశీర్వదిస్తేనే నా ప్రభ ఏ తెగులు ఆ పంటకు రానివ్వరు నా తండ్రి. మీరు ఆశీర్వదిస్తేనే ఏ తుఫాను కూడా పంటను నాశనం చేయలేదు నా ప్రభ. మీ ఆశీర్వాదం ఉంది కాబట్టి ప్రపంచమంతా కరువు ఉంది, కానీ మీ ఆశీర్వాదం ఉన్న ఈజిప్టులో సమృద్ధిగా ఆహారం ఉంది నా ప్రభ. మీ ఆశీర్వాదం ఉంటే అంత గొప్ప ధన్యత నా ప్రభ. మీ బిడ్డలకు నా తండ్రి ఏ సీజన్లో ఏ పంట వేయాలి, ఎలా సాగు చేయాలి, ఎలాంటి ఎరువులు వాడాలో జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించిన ప్రభ. బిడ్డలను ఎటువంటి నష్టాలు రాకుండా వారి పంట చుట్టూ, వారికి ఇచ్చిన భూమి చుట్టూ, వారి చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. తుఫాను చూసినా ప్రభ బిడ్డలు భయపడకుండా, నా తండ్రి నాకున్నాడు, ఏ తెగులో నా పంటకు రానివ్వడు నా తండ్రి అనే విశ్వాసాన్ని బిడ్డలకు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరు నష్టపోకుండా నా ప్రభ, వారు అంత శ్రమించి అంత కష్టపడి వ్యవసాయం చేసి తీరా చేతికి వచ్చే సమయానికి తుఫాను వల్ల బిడ్డలు నష్టపోకుండా నా తండ్రి మీరే నా ప్రభ ఆ కాపుదల ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఒకవేళ నా తండ్రి ఏదైనా నష్టం జరిగినా సరే బిడ్డలు అధైర్యపడకుండా, భయపడకుండా, దుఃఖపడకుండా, ఆత్మహత్యలు చేసుకోకుండా అసలు ఆలోచన బిడ్డలకు రానివద్దు నా తండ్రి. ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి సహాయం పంపించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభ. బిడ్డలు నా ప్రభ మీ కాపుదల్లో బిడ్డలు ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన ఈ దినంలో ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే దయతో క్షమించండి నా తండ్రి. మా వల్ల ఎవరైనా బాధపడుంటే నా ప్రభ వారిని మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగే హృదయాన్ని మాకు అనుగ్రహించండి. మమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా సరే మనస్ఫూర్తిగా వారిని క్షమించి ప్రేమించే హృదయాలు మాకు అనుగ్రహించమని పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరే దయచేయండి నా ప్రభ. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం. ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయమని, అపవాద శక్తుల నుంచి బిడ్డలు విడిపించిన ప్రభ మంచి దర్శనాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించమని, ప్రశాంతమైన నిద్ర ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని, అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.